తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవం సందర్భంగా ఈరోజు సత్యనారాయణ మరి గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా 6 గ్యారెంటీల పథకాల మరి ఆయన ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో సమగ్ర కుటుంబ సర్వే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమగ్ర కుటుంబ సర్వే అయిపోయిన తర్వాత మనకు అన్ని పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వం మరి సిద్ధంగా ఉంది. మరి దానికి అంతకంటే ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ప్రజలకు తెలపాలని ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి కార్యక్రమాన్ని అందరూ విశ్లేషణ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చేస్తూ మరి భారత కళాకారుల వచ్చి ముందు కొన్ని పాఠంగా చేస్తాం కాబట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నా ఉద్యోగం చేస్తూ ఉన్నాం. హలో హలో ఇదిగిదిగో వచ్చినది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యమొక్క పల్లె పల్లెనా వచ్చినది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యమొక్క పల్లె పల్లెనా ఇదిగిదిగో వచ్చినది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యమొక్క పల్లె పల్లెనా ఇదిగిదిగో వచ్చినది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యమొక్క పల్లె పల్లెనా అభయహస్తమందించే 6 గ్యారెంటీల మాటలు ప్రజాపాలన అభయహస్తమందించే 6 గ్యారెంటీల మాట నిలుపుకుంటుంది ప్రజాపాలన అభివృద్ధి ఎలా అందరినీ తెలుపుకొని ఆడబిడ్డలందరికీ ఆశించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా ఆడబిడ్డలందరికీ ఆశించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా రైతు భరోసా పథకం తెచ్చిందన్నా పంట పెట్టుబడితో 15,000 నుంచి రైతు భరోసా పథకం తెచ్చిందన్నా పేదోళ్లకు ఇంటిరమ్మ ఇళ్ళనిచ్చి సొంత ఇంటి కలను నిజం చేసిందన్నా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యమొచ్చే పల్లె పల్లెనా 5 లక్షల విద్య భరోసా కార్పొరేట్ వికాస పథకాన్ని తెచ్చిందన్నా 5 లక్షల విద్య భరోసా కార్పొరేట్ వికాస పథకాన్ని తెచ్చిందన్నా 200 యూనిట్ల విద్యుత్తుని ఫ్రీగా ఇచ్చి గృహజ్యోతి పథకాన్ని తెచ్చిందన్నా ఇదిగో వచ్చినది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యమొచ్చ పల్లె పల్లెనా ఇదిగో వచ్చినది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యమొచ్చ పల్లె పల్లెనా మన ఇందిరమ్మ రాజ్యమొచ్చ పల్లె పల్లెనా మన ఇందిరమ్మ రాజ్యమొచ్చ పల్లె పల్లెనా